ఆర్టీఐ డిపార్ట్మెంట్ జిల్లా అడ్వైజర్గా పెద్దలంక రాజుపాలెం అనే గ్రామంలో సందర్శించడం జరిగింది. సీడిపాలెం పంచాయతీ కొయ్యూరు మండలం అల్లూరి డిస్టిక్ సంబంధించిన గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక, కరెంటు సౌకర్యం లేక, తాగునీటి సౌకర్యం లేక ఈ యొక్క మారుమూలమైన ప్రాంతంలో మేము సందర్శించడం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కరెంట్ లేక, త్రాగునీరు లేక, అలాగే రోడ్డు లేక చాలా ఇబ్బందులతో ఉన్నారు ఈ ప్రజలు. చివర ప్రాంతం ఇది, మారుమూల ప్రాంతమైన చివర కొండ శిఖరంలో ఒక ఊరు ఉంది. ఇక్కడ దర్శించడమైంది, సందర్శించడమైంది. కనుక ఉన్నత ప్రభుత్వ అధికారులు ఇటువంటి గ్రామాలని సందర్శించి రోడ్డు సౌకర్యాలు, కరెంటు సౌకర్యాలు కూడా కల్పించాలని ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ జిల్లా అడ్వైజర్గా కోరడం జరుగుతూ ఉంది. నేటున్న కూటమి ప్రభుత్వ అధికారులు తక్షణమే కరెంటు, నీటి సదుపాయాలు, ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతూ ఉంది. అంటే వైరామారం లేదా కొయ్యూరు తీసుకురావాలని చాలా దూర ప్రాంతం. కనుక ఈ యొక్క పెద్దలంక రాజుపాలెం గ్రామం నుంచి దెద్దెలవాడ వెళ్ళాలంటే సుమారు 5-6 కిలోమీటర్లు నడక ప్రయాణం చేయాల్సి వస్తుంది. మధ్యలో కాలువలు ఉన్నాయి, అలాగే చిన్న రూటు ఇలాగా ఉంది. సరైన సదుపాయం లేదు. కనుక నేటున్న కూటమి ప్రభుత్వ అధికారులు, అలాగే రాష్ట్ర పరిపాలించే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు కూడా ఇటువంటి మారుమూల ప్రాంతమైన గ్రామాల్ని దర్శించాలి. ఉన్నతాధికారులతో దర్శించి సందర్శించి మారుమూలమైన ప్రాంతాలకి మంచి చేకూరాలని ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ జిల్లా అడ్వైజర్గా కోరడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంకి మేము కోరుకుంటున్నాము సారు. ఇదిగో మాది పెద్దలంక రాజుపాలెం గ్రామము. ఇక్కడ నీరు శుద్ధిపాయం లేదు సారు. మాకు తాగునీరు శుద్ధిపాయం లేదు, రోడ్డు లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ గ్రామంలో మాకు ప్రభుత్వంకు కోరుకుంటున్నామంటే మాది సీడిపాలెం మండలము, సీడిపాలెమే పంచేదు కొయ్యూరు మండలము. మాకు ఈ గ్రామములకు రోడ్డు లేదు, కరెంటు లేదు, తాగునీరు శుద్ధిపాయం లేదు. భలే చీకటి ప్రాంతంలో మేము ఉన్నాము సారు. మీరే ప్రభుత్వము మాకు ఏదైనా సహకరించాలి. మేము కోరుకుంటున్నది అంటే సారు, మాకు తాగునీరుకి ఇబ్బందిగా ఉన్నాము, మేము కరెంటుకి ఇబ్బందిగా ఉన్నాము, చీకటి ప్రాంతంలో ఉన్నాము కాబట్టి మేము కోరుకుంటాము. మీకే ప్రభుత్వం కోరుకుంటాం. నేను మీకే నమస్కారం. వాళ్ళు పీటీజీ సారు, ఇది ముగించేస్తున్నాము సారు. మీకు వందనాలు సార్.